పాయింట్స్ యాడ్ చేస్తాను. మనకు వర్గీకరణ ఏ సంవత్సరం వచ్చింది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. మనకు ఫస్ట్ వర్గీకరణ అయిన సంవత్సరం 2000 2 సంవత్సరాలు ఉందా? సో ఓకే 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 అప్పటి నుంచి ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. మేము డాక్టర్ నీట్ ఎంసెట్ రాస్తున్నప్పుడు, ఇప్పుడు నీట్ అని వచ్చింది అప్పుడు ఎంసెట్ అంటే, మేము రాయాలంటే ఒక 100 మంది ఎస్సీలు ఉంటే, ఒక 100 మంది ఎస్సీలు ఉంటే అందులో ఒక 10 మందిని మన వాళ్ళం ఉండేవాళ్ళము, ఒక 90 మంది వాళ్ళు ఉండేవాళ్ళం. అందులో ఒక 2కి మనకు వస్తే ఒక 8 మందికి వాళ్ళకి వచ్చేది. దానికి కంపారిజన్ అట్లా ఉండేది. మేమంతా పోరాడాల్సి వస్తుంది. ఒక మెడిసిన్ సీట్ కావాలన్నా, ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా. ఇందులో ఇంపార్టెన్స్ ఏంటంటే, మీరు కామర్స్ బిఏనో చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఉద్యమాలలో తిరిగేవాళ్ళు. ఎక్కువ సోషల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు బ్లడ్ ఆగి వస్తారు. మేమేంటంటే ఒక డాక్టరో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందంటే అయిపోయినట్టే, సెట్ అయిపోయినట్టే. మీరందరూ తీస్తారు, తల్లిదండ్రులు తీస్తారు, సెట్ అయిపోతాం, అది స్టార్ట్ అయిపోయినట్టే. అలాంటి సీట్లు బెనిఫిట్ అయినాయి. నేను అది చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు సోకాళ్ళు బిఏను కామర్స్, మీరు సివిల్స్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది సివిల్స్ వెళ్ళిపోయారు, గ్రూప్ 1 వెళ్ళిపోయారు. అది కొంతమంది ఎక్కడో కనిపిస్తారు, అది రేర్, మనం కౌంట్ చేయలేదు. ఇంజనీర్ డాక్టర్ ఏంటంటే అయిపోయినట్టే, ఫ్యామిలీకి సపోర్ట్ వచ్చినట్టే, సొసైటీకి సపోర్ట్ వచ్చినట్టే. ఎంత లేదన్నా మన అని కనబడ్డప్పుడు ఎక్కడో ఒక దగ్గర గుర్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఆ బెనిఫిట్ ఏం జరిగిందంటే, అన్న అంత ఉద్యమం చేసి వర్గీకరణ తీసుకొచ్చి అందరు మీ సపోర్ట్తో తీసుకొచ్చినప్పుడు ఆ సంవత్సరాలలో చాలా బెనిఫిట్ అయినాం. మీరు ఇప్పుడు మన థామస్ గారు మా చుట్టం, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు విలేజెస్కి వెళ్ళినప్పుడు ఈ కంపారిజన్ చెప్పండి, మీరు ఆ డేటా తీయండి. ఆ సంవత్సరాలలో ఎంతమంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు రిక్రూట్మెంట్లో. ఆ కంపారిజన్ తీసి మన ఊళ్ళల్లో మన జనాలు చేస్తే కనుక వాళ్ళు కొంత మనకు ఆర్థికమైన సపోర్టే కాకుండా ఎంతో కొంత మనకు మానసికంగా మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది కర్రీలు వస్తారు. మీరు ఎందుకు వచ్చినావు? ఇప్పుడు మీరు ఒక సర్జరీ క్యాన్సల్ చేసుకుని వచ్చి తర్వాత వస్తా అని చెప్పిన, వెయిట్ చేస్తాను. ఎందుకు వచ్చి బ్లడ్ ఆగదు. మీరు దాన్ని మనం కనుక కరెక్ట్ సబ్జెక్ట్ అర్థం చేపిస్తే బ్లడ్ ఆగదు. ఇంకొకటి ఎంకరేజింగ్ పాయింట్ ఒకటి చెప్తున్నా. ఒకటి జైబీసీ అంటాడు, మాల అని ఏదో ఫ్లెక్సీ ఇప్పుడు కడుతున్నాడు. అసలు మాల అనే కమ్యూనిటీ అనే ఫ్లెక్సీ పోయిన సంవత్సరం దాకా ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు మనం చేసుకున్న పాపమా అని ఒక్కరినో 2 ఎమ్మెల్యేలను మన వాళ్ళు దరిద్రం పనిచేయడం వల్ల, వాళ్ళకి సపోర్ట్ చేసి ఇచ్చడం వల్ల ఇవాళ వాళ్ళు మన మీద డామినేట్ చేయడానికి, ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఇందులో ఉండి ఉమ్మడిగా అందరి ఓట్లతో గెలిచి ఇవాళ వాళ్ళకి ఏకపక్షంగా సపోర్ట్ చేయడానికి లేదు. అట్లా చేయకూడదు, వాళ్ళు రాకూడదు. కానీ మనకు అపోజిట్గా వాళ్ళు మంది బాంపలు అన్నీ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అలా కూడా కాకుండా మనకు సబ్జెక్ట్ అర్థం చేయించండి. మన ఊర్లలోకి వెళ్ళినప్పుడు మీరు మీ మామూలు చదువులే కాదు, మీరు ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతారు. చాలామంది అడ్వకేట్స్ ఉంటారు, నేను ఎంబీఏ చేసినా, నేను ఎంఫిల్ చేసినా, అంటే అర్థం నచ్చిన డిగ్రీలు చేస్తాను. నాకు అర్థం కాదు, మీరు ప్రిపేర్ అయిపోయాక ఒక డిగ్రీ చదువుకోవడానికి ఇక అక్కడే ఆగిపోతాము. నాకు షాక్ అనిపిస్తుంది, అరే ఇవన్నీ ఎట్లా చదువుతారు మీరు? ఇక్కడ చూడండి, చాలా మంది లాయర్లు ఎంతమంది ఉన్నారంటే ఇట్లా చేయగలుగుతారు, ఒక 10 మంది చెప్తారు నాకు తెలిసి. అదంతా ఈజీ కాదు. ఇన్ని డిగ్రీలు చేయాలంటే కొంతమందిని అప్పుడప్పుడు జోకులు వేస్తుంటారు మన ఫంక్షన్స్లో, అరే నీకు అంబేద్కర్ ఉన్నట్టు డిగ్రీలు ఉంటాయంటారు. అది నాట్ ఏ జోక్, అది మామూలు విషయం కాదు. మీరు చదివినా చదవకపోయినా ఆ డిగ్రీ రావాలంటే ఫీజు కట్టిరు, ఎంతో కొంత చదివారు, దాని టోకన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మామూలు వ్యక్తులు కాదు. మీరు సబ్జెక్టుని అర్థం చేయించండి మన విలేజెస్కి వెళ్ళినప్పుడు. ఎట్ ద సేమ్ టైం మీరు ఎట్లా చదువుకొని, కొంతమంది ఉద్యోగాలు చేస్తుండొచ్చు, చేయకపోవచ్చు, కొంతమంది రాజకీయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమంది ఉద్యమంలో కంప్లీట్ లీనమై ఉండొచ్చు. మీ పిల్లలకు మీరు ఎక్కడ అయిపోయారు, ఎందుకు అయిపోయారు, ఇక్కడ దాకా ఎట్లా వచ్చారు? మన అన్న వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్ళినాం, కొమరాన్న వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్ళాం, చాలా బాగా చేసింది. ఆయన అక్కడి దాకా వచ్చాడు, చాలా గుర్తి. వాళ్ళ పిల్లలకు, ఆయన ఊర్లో ఉన్న పిల్లలకి ఎంకరేజింగ్గా, నేను అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, సారీ ఫర్ దట్, ఐ విల్ కన్క్లూడ్. మీరు అది అర్థం చేయించండి. నాకు మళ్ళీ అవకాశం రాదనే మాట్లాడుతున్నా. ప్రతి పిల్లగాన్ని చదువుకునేలా చేయండి. ఈ ఉద్యమంతో పాటు ఎందుకు చెప్తున్నా అంటే, ఎంకరేజింగ్ పాయింట్ ఏంటంటే, ఒకటి జైబీసీ అంటాడు, జయమాల అంటాడు, జయగౌడ అంటాడు, కానీ ఎంఆర్పిఎస్ ఉన్నంత బలము, నేను ఒకటే చెప్తున్నా, ఎంఆర్పిఎస్ ఉన్నంత బలము, దానికి ఉన్నంత ఎఫిషియన్సీ అండ్ పేరు
పేరు ప్రతిష్ట ఏ యూనియన్కు లేదు, ఏ యూనియన్కు లేదు. ఎందుకంటే నేను అక్కడక్కడ ఉంటా, ఎవడో ఉంటాడు, అరే వాళ్ళు ఎంఆర్పిఎస్ రా పై వాళ్ళతో పెట్టుకోవద్దు అంటాడు, చాలా నేను లోపల నవ్వుకుంటా. అవునా వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ మాట్లాడచ్చు, నేను నవ్వుకుంటా లోపల, చాలా హ్యాపీ అనుకుంటా. అంటే ఎట్ ద సేమ్ టైం దాన్ని సిస్టమేటిక్ స్ట్రీమ్ లైన్ తీసుకెళ్ళండి. మీకు ఒక అదృష్టం ఏంటంటే అన్నను దగ్గరుండి అబ్జర్వేషన్ చేసే అవకాశం మీరు చదువుకునే రోజులలో అన్న దగ్గరికి వెళ్ళేది. ఎంఆర్పిఎస్ ఉద్యమం వర్గీకరణ అయిపోయినాక ఈ పని అంతా అయిపోయి చదువులకు ఉద్యోగాలకు అది ఇంప్లిమెంట్ చేసే టైంలో మనం లేస్తాయి వెళ్ళిపోయారంటే కర్నూలు నుంచి ఇద్దరు రెడ్డిలు రేషన్ డీలర్ షాప్ విషయంలో కొట్లాడుతున్నాడు, అన్న పంచాయతీ చేస్తుండు. ఎంత గొప్ప విషయం మీరు చూడండి. రాజశేఖర రెడ్డి టైంలో అన్న పంచాయతీ చేస్తుండు, టేబుల్ మీద పెట్టుకుని పోయేసరికి. అది చిన్న పిల్లలని అబ్జర్వ్ చేసిన. అంటే అట్లాంటి స్థాయికి వెళ్ళిపోయింది మన ఉద్యమము. అంత పవర్ఫుల్ బాడీ ఇది. ఎంఆర్పిఎస్ అంటే జోక్ కాదు, దీన్ని కామెంట్ చేయకండి ప్లీజ్, దీనికి ఒక అస్తిత్వం ఉంది. అంటే చిల్లర యూనియన్లు లాగా ఏదో మన కరీంనగర్ నుంచి స్టేట్ లెవెల్లో 60-70 యూనియన్లు ఉంటాయట. వాడికి 100 ఉండదు, 200 ఉండదు, కానీ ఇంతకంటే అస్తిత్వం ఉన్న యూనియన్ లేదు. యు ఆర్ పవర్ఫుల్ లీడర్స్, ఐఎమ్ ఎంకరేజింగ్ యూ, ఐఎమ్ సపోర్టింగ్ యూ, ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ మీ. నేను హెల్త్ సర్వీసెస్ ఎంత ఇవ్వడానికైనా రెడీ ఉన్నాను, ఏ టైంలోనైనా. నేను పోస్ట్ మార్టము, మన మెడికల్ లీగల్, పోలీస్ కేసెస్ ఇవన్నీ ఇన్ఛార్జ్ నేనే చూస్తున్నా. నేను లక్కీలీ నాకు రేపు ఎల్లుండి వేరే జాబ్ వస్తుంది. ఇంతకుముందు వైద్య విధాన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సైడ్ ఉన్నాము, ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ సైడ్ కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం వచ్చింది, కన్వర్ట్ అవుతున్నాను. మీకు 24 hours/7 కరీంనగర్ పట్టణంలోనే అవైలబుల్ ఉంటా. యూ కెన్ టేక్ మై సర్వీసెస్. టు టెల్ దట్ ఓన్లీ ఐ టుక్ దిస్ మచ్ టైమ్. సారీ ఫర్ దిస్. థ్యాంక్ యూ.